నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ తానా. నమస్తే, ఎట్లున్నారు? నమస్తే, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానన్న. ఎలా ఉంది బీజేపీ? ఒక పక్క నుంచి రేవంత్ అటాక్, మరో పక్క నుంచి కేసీఆర్ కేటీఆర్ అటాక్. వాళ్ళేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు, వీళ్ళేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇది నీతికి అవినీతికి జరిగే పోరాటం. ఇది ఈరోజు దొంగలు ఒకవైపు ఉన్నారు, దొరలు ఒకవైపు ఉన్నారు, పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే నాయకులు ఒకవైపు ఉన్నారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే వ్యక్తి నరేంద్ర మోదీ గారు, ఈరోజు మా వినోద్ కుమార్ గారు. వీళ్ళు దొంగలు. ప్రజలను మభ్యపెట్టాలి, మోసం చేయాలి, ఓట్లు దండుకోవాలి, అధికారం రావాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. మరి గత 100 రోజులు అయింది కదా, 100 రోజుల పాలనలో వీళ్లకు నిధులు ఇవ్వడమే చేత కాదు ఈ ప్రభుత్వానికి. అలాంటప్పుడు దొంగ మాటలు, దొంగ వాగ్దానాలతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టాలని ఈరోజు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖమ్మం పార్లమెంట్లో కాషాయ జెండా ఎగరడం ఖాయం. రైట్ అన్న, మొన్న చూసాము అమిత్ షాకి సంబంధించిన మార్ఫింగ్ వీడియో వచ్చింది. ఇక నిన్న కరీంనగర్ బండి సంజయ్ అన్నకి సంబంధించి మార్ఫింగ్ వీడియో వచ్చింది. మార్ఫింగ్ వీడియో ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం సక్సెస్ అవుతుందా? వీళ్ళు ఎన్ని ప్రజలను తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని ఈరోజు ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకున్నందుక ఈరోజు వాళ్ళు ఏ మచ్చ లేని నాయకుని మీద మచ్చ పెట్టాలి, ఏదో వీళ్ళను బదనం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాయమాటలను నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర తెలుసు, పోరాటం తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి వాళ్ళు కేవలం ఈసారి ఎంపీ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారికి ఓటేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ప్రజలను ఎలా డైవర్ట్ చేయాలని ఈరోజు రేవంత్ గారు చూస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కలిసి ఆడుతున్న నాటకం ఇది. రైట్, మీ దగ్గరే గాడిద గుడ్డును నెత్తిన పెట్టుకొని మోసిండు రేవంత్ అన్న, దాని గురించి ఏం మాట్లాడతారు? ఇక అది ఆ కౌంటర్ నేను ఇవ్వలేను, ఎందుకంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నది. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ, ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు. కాబట్టి మేము హుందాగానే మాట్లాడతాం. రేవంత్ రెడ్డి లాగా మేము చిల్లర మాటలు మాట్లాడాం. రైట్, భాష అలాగే రేవంత్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డిని చూసాం, ముఖ్యమంత్రి అయినాక రేవంత్ రెడ్డిని చూసాం. మీకు డిఫరెన్స్ ఏమన్నా కనిపించిందా? గతంలో ఓటుకు నోటుకు దొంగ ఎవరంటే ప్రజలందరికీ తెలుసు. ఆ దొంగను మళ్ళీ నేను నిజాయితీ పరువుని అని చెప్తే ప్రజలు నమ్ముతారా? దొంగ వాగ్దానాలతో ఈరోజు అధికారంలోకి వచ్చిండు కదా, దొంగ అని ప్రజలకు తెలుసు. కానీ ప్రజలను మాయమాటలు చెప్పి మొత్తం మభ్యపెట్టి ఈరోజు 100 రోజుల్లో రుణమాఫీ చేసిండా? నిరుద్యోగుల కోసం ఏమైనా చేసిండా? మహిళలకు ఏమైనా చేసిండా? ఉచిత హామీలు దాని మీద ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు. కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడపాలంటే ఉచిత హామీలు అనేది మేము వ్యతిరేకం. ఈరోజు ప్రజలు అభివృద్ధి చేయాలంటే గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం చేత కావట్లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఇంకా గొప్ప గొప్ప మాటలు ఎందుకు? గ్రామాలలో తాగడానికి నీళ్ళు లేవు. ఇంకా దీనికంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందమ్మా? మీరు ఆలోచించాలి. ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈరోజు నీళ్ళు ఇవ్వడం కూడా చేత కావట్లేదు ఈ ముఖ్యమంత్రికి. కాబట్టి ప్రజలు తెలుసు, అభివృద్ధి నరేంద్ర మోదీ గారితోనే సాధ్యమని ప్రజలు అనుకుంటారు. ఖచ్చితంగా ఈరోజు రాబోయేది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ. మొత్తం 17 సెగ్మెంట్లలో ఎన్ని భారతీయ జనతా పార్టీ సాధించింది? మేమైతే 10 స్థానాలలో ఖచ్చితంగా గెలవగలుగుతాం. 10 స్థానాలు ఈసారి తెలంగాణ గడ్డ మీద గెలవబోతున్నాం. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. ఈసారి 10 స్థానాలు గెలవబోతున్నాం. ప్రజల మద్దతుతోనే. ప్రజలు ఈరోజు నరేంద్ర మోదీ గారే కావాలనుకుంటారు. ఈరోజు ప్రపంచ దేశాలు కూడా ఎటువైపు చూస్తాయి. గతంలో ఎట్లా ఉండే? గత 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆకాశం నుండి భూమి వరకు అన్ని కుంభకోణాలే. నరేంద్ర మోదీ గారు వచ్చినాక ఏమైనా కుంభకోణాలు ఉన్నాయి? కేవలం ప్రజల కోసం, పేద ప్రజల కోసమే ఈరోజు నరేంద్ర మోదీ గారు 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలో రావడం ఖాయం. 400 సీట్లతోని మేము గెలవబోతున్నాం. రాముడిని అడ్డు పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తుంది అనే వాళ్ళకి బరాబర్ చేస్తాం. బరాబర్ మేము హిందువుల కోసం పోరాటం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. బరాబర్ మేము దేవుని పేరు చెప్పుకుంటాం. మా దేవుని పేరు మేము చెప్పుకోవడంలో తప్పేముంది? ఈరోజు ముస్లిమ్స్ వాళ్ళు వాళ్ళ దేవుని వాళ్ళు పూజించుకుంటారు. ఎందుకు పూజిస్తారని మేము చెప్తున్నా. ఈరోజు ముస్లిం వాళ్ళు మమ్మల్ని చెప్తారు దేవుని పేరు మీద. అంటే మేము బరాబర్ అడుగుతాం. మరి ఈ దేశంలో తిండి తిని మీరు పక్క దేశం వాళ్ళ జెండా ఎత్తి నినాదాలు ఇస్తే మేము ఊకుంటామా? ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటాం. ఎందుకంటే ముస్లిం వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఓటు రాజకీయాలు చేసుకుంటారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాళ్ళని దగ్గర చేసుకుంటాం. మేము హానెస్ట్గా చెప్తున్నాం కదా, జై శ్రీరామ్ అంటాం. వాళ్ళకు నొప్పేంటి? వాళ్ళ దేవుని పేరు వాళ్ళు చెప్పుకొని మేము వద్దంటలేము కదా. మేము జై శ్రీరామ్ అంటాం, దేవుని పేరు చెప్పుకుంటాం కంపల్సరీ. మేము గత 60 సంవత్సరాల కాలంలో మేము దేవుని పేరు చెప్పుకుంటాను. మరి 60 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు ఎందుకు మరి రామ మందిర నిర్మాణం కాలేదు? ఈరోజు మేము ఎక్కడ కూడా మేనిఫెస్టోలో కూడా పెట్టకుండా కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అన్ని 100% పనులు చేస్తుంది. మేము టార్గెట్
2047 మేము అనుకున్నాం. అప్పటికి మేము ఇండియా డెవలప్ అయిన దేశంగా మేము చేయాలనేది నరేంద్ర మోదీ గారి లక్ష్యం. రైట్. ఫైనల్గా ముస్లిము క్రిస్టియన్ వ్యతిరేక పార్టీ బీజేపీ అనేది కాంగ్రెస్ కానీ లేకపోతే ఇండి కూటమిలో ఉన్న వాళ్ళు చాలామంది చెప్తున్నమాట, వాళ్ళకేం చెప్తారు? అది వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. ఎందుకంటే మేము ముస్లిమ్స్లా కానీ క్రైస్తవులో కానీ భారతీయ జనతా పార్టీ అసలు వ్యతిరేకం కాదు. మా పార్టీలో భారతీయ జనతా పార్టీలో ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు. మొన్న శ్రీరామనవమి రోజు మా కేసుందరం మా మహబూబాబాద్ జిల్లాలో ముస్లిం వ్యక్తి శ్రీరామనవమిని ఘనంగా జరిపిండు. మేము ఇక్కడ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలని మేము అనుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ అన్నదమ్ములు క్రైస్తవులను కానీ ముస్లిమ్స్లను కానీ అన్ని కులాలను అన్ని మతాలను గౌరవిస్తుంది కాబట్టి ఇంత సుఖశాంతులతో ఉన్నాం. ఈరోజు టెర్రరిస్టులు ఎక్కడున్నారు, ఎక్కడ దాక్కుంటున్నారు అనేది మీరు చూడాలి. బాంబ్ బ్లాస్ట్లు ఏమైనా ఉన్నాయి. నరేంద్ర మోదీ గారి ఘనతే అది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఏంది, వాళ్ళ ఓట్ల కోసమే ఈరోజు జవాన్లను ఎంతోమంది బలి తీసుకున్నారు కదా. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు, ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారంటే నరేంద్ర మోదీ గారిని ఢీకొనే సత్తా ఏ పార్టీకి లేదు. కాంగ్రెస్ ఢిల్లీలో రాదు, గల్లీలో రాదని వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి ఏదో ఒకటి బట్ట కాల్చి బీజేపీ మీద వేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి 100% భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. కేసీఆర్ని కొట్టలేని మోదీ కవితను అరెస్ట్ చేసి కక్ష సాధిస్తున్నాడు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఇక మోడీ గారి గురించి కేసీఆర్ని పోలిస్తే నక్కకి నాగలోనికి ఉన్న తేడా ఉంటుందమ్మా. ప్రజలు తిప్పి కొట్టిండ్రు కదా, మొన్న ఓట్ల రూపంలోనే కదా తరిమి కొట్టింది ఎవరిని, ఇళ్ళనే కదా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అయినా కూడా కేసీఆర్కి బుద్ధి రావట్లేదు. అహంకారపు మాటలు ఆ రోజు ప్రజలు ఇచ్చిండ్రు, 2 సార్లు ఇచ్చిండ్రు. ఎందుకో తెలంగాణ మనం సాధించుకున్నామని ఆత్మగౌరవంతో బతకాలని మేము చేస్తే కేవలం ఒక్క మినిస్టర్కైనా నిధులు ఇచ్చిండమ్మా. నేను ఎంపీటీసీనే చెప్తున్నా, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గుండాలి. ₹1 నేను నాలాంటోడు గ్రామాలకు అభివృద్ధి చేయాలని ఇస్తే నరేంద్ర మోదీ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ₹1 నిధులు ఇవ్వలేదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తున్నా, సిగ్గుండాలి. ఓట్లు అడిగేటప్పుడు అసలు కనీస అర్హత కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు ఓటు అడిగే హక్కే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి కూడా నరేంద్ర మోదీ గారి ఇస్తున్న సంక్షేమ పథకాలే తప్ప గ్రామాలలో ఎటువంటి అభివృద్ధి కాంగ్రెస్ వల్ల జరగలేదు. కేవలం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వల్లనే ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ అన్న. మొత్తానికి ఏదేమైనా కానీ ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ 400 కాదు, తెలంగాణలో కూడా భారీ మెజారిటీతో బీజేపీ రాబోతోంది. ఇది బీజేపీ కార్యకర్తలు నాయకులు చెప్తున్న మాట కాదు, ప్రజలు చెప్తున్న మాట. మోసం చేసిన వాడిని చూస్తున్నాం, మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్న వాడిని చూస్తున్న ప్రజలు విసికి వేసారిపోయి మోదీ లాంటి నాయకుల కోసం వెతుకుతున్నారు. అందుకే బీజేపీ పార్టీకి పట్టం కడుతున్నారు. కేసీఆర్ కానీ రేవంత్ కానీ మాట్లాడే మాటలంతా దిగజారి బీజేపీ నాయకులు మాట్లాడరు. ఎందుకంటే మాకు విజ్ఞత ఉంది. ఆ విజ్ఞత లేని వాళ్ళతో కంపేర్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా లేము. జై శ్రీరామ్ అంటాం, తప్పేంటి? మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకొని సుడో సెక్యులర్గా వ్యవహరిస్తున్న వాళ్ళకు జై శ్రీరామ్ అంటూ సెక్యులర్గా వ్యవహరిస్తున్న బీజేపీ పార్టీ మీద ఎప్పుడూ అక్కసు ఉంటూనే ఉంటుంది. అలాంటి వాళ్ళను చూసుకుంటూ మేముండం. రోడ్డు మీద ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. ఆ కుక్కల్ని చూసి ఆగిపోయే ఏనుగుల మనస్తత్వం ఎలాగో ముందుకు వెళ్ళాలో అలాగే మేము కూడా ముందుకు వెళ్తామనేది చాలా క్లియర్గా చెప్పారు. చూడాలి, ఇంకొక వారం రోజులు మాత్రమే ఉంది కౌంట్ డౌన్. మే 13వ తారీఖున ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. జూన్ 4న రిజల్ట్ రాబోతున్నాయి. ఏదేమైనా మన ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే ప్లీజ్, ఎండలు ఎక్కువ ఉన్నాయని సినిమాలు చూడటం మాట్లాడట్లేదు, షికార్లకు పోవడం మాట్లాడట్లేదు, ఫంక్షన్లకు పోకుండా ఉండట్లేదు, ఏం చేయట్లేదు. కాబట్టి ఎండ రీజన్ చూపించి ఓటేసే రోజున ఒక సెలవు దినంగా లేకపోతే ఎంజాయ్ చేయడానికి వచ్చిన హాలిడేగా భావించకండి. పోలింగ్ బూతుల దగ్గరికి వెళ్ళండి. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎన్నికల కమిషన్ పోలింగ్ సమయాన్ని పెంచింది కాబట్టి ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటు అనేది భారతదేశంలో రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఆ హక్కును వినియోగించుకోకుంటే ఒక అసమర్థుడికి పట్టం కట్టినట్టు అవుతుంది. కాబట్టి ఓటు హక్కును వినియోగించుకోండి. మీతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఓటుపై అవగాహన కల్పించండి. అలాగే మీకు ఏ పోలింగ్ బూతుల్లో వచ్చాయని దానికి సంబంధించిన స్లిప్స్ కూడా అందివ్వడం జరుగుతుంది. అవి రాని వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి మోర్ అప్డేట్ కోసం స్టే విత్ us.